హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. అయితే వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేస్తుంది గదా! మొత్తం ఇల్లంతా నీట్‌గా చేసుకుందామని చెప్పేసయితే అన్నీ బయట తీసి పెట్టినామనమాట. మా సామాను చూసిర్రా ఎంత సామానుందో. నాకు తెలిసి అయితే ఈ రెంటింట్లల్లో ఉంటే మాత్రం ఎంత తక్కువ సామానుంటే అంత మంచిదనిపిస్తది. ప్రతి ఇయర్ గూడా నేను వరలక్ష్మి వ్రతం ముందు మొత్తం క్లీన్ చేస్తామనమాట. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాము. ఇగ అన్నీ ఒక ఎత్తయితే ఈ రాగి బిందెలు అవి ఇవి ఉంటాయి గదా! అవి తోమడం మాత్రం ఎంత కష్టం గదా! కానీ తప్పదు. కష్టమైనా గానీ మన పనుల్ని మనమే జేసుకోవాలి గదా! ఇల్లు మొత్తం క్లీన్ జేసినంక ప్రశాంతత ఉంటది జూడండి. అది అయితే వేరే లెవెల్ అసలు చెప్పడానికి రాదు. చాలా ప్రశాంతంగా అనిపిస్తది. ఇక్కడ జూసిర్రా మా ఆయన మొత్తం సజ్జల మీద దులిపేస్తున్నాడు. అయితే నేను కింద ఈ సెల్ఫ్‌లు అవి ఇవి అన్నీ సదురుకోగలను గానీ, సజ్జ పైన గానీ, ఫ్యాన్స్ గానీ, ఇంకా లో రూఫ్‌లో అయితే నాకు కొంచెం కష్టమైతది గదా! హెల్ప్ జేస్తావా అని అంటే, మా ఆయన మాత్రం పాపం అన్ని పనులు మానేసుకొని ఆ రోజైతే ఇంట్లోనే ఉండి నాకు మాత్రం హెల్ప్ చేసిండు. అందుకే కొంచెం నా పని అయితే ఈజీ అయిపోయింది. పిల్లలకు గూడా హాలిడేనే, ఎందుకంటే ఆ రోజు సండే ఉండే గాబట్టి. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ చేసేసి అయితే మా పనులు ఇట్లా స్టార్ట్ జేసినాము. అంతా అయినా గానీ తొందరగా స్టార్ట్ చేసినా గానీ ఒక 50% మాత్రమే అయింది. ఇంకా 50% అయితే నెక్స్ట్ నేను ఒక్కదాన్నే చేసుకున్నా నెక్స్ట్ డే రోజు. ఇక చూసిర్రా ఇక్కడ ఇన్ని బొమ్మలు అవి ఇవి కనిపిస్తున్నాయి కదా, వాకర్ కానీ ఉయ్యాల కానీ, ఇవన్నీ మా పిల్లల చిన్న చిన్నగా ఉన్నప్పటివి అనమాట. ఇవన్నీ లో రూఫ్లోనే ఉండే. ఈ ఉయ్యాల కనిపిస్తుందా, మొత్తం పాతగా అయిపోయి ఊడిపోతుంది అనమాట. మోటరోలా ఫోన్ దానికి యాంటీనా ఉండే దీనికి యాంటీనా ఎన్నో ఇరిగిపోయింది. యాంటీనా మోటరోలా ఇప్పుడు ఆన్ చేసి ఇప్పుడు ఆన్ అవుతుంది మోటరోలా. ఇది సెకండ్ ఫోన్. ఇది రిలయన్స్ 9392687566. దాని తర్వాత ఈ కిచుడో, ఇది ఒకటి. ఇవన్నీ ఇందాక చూసిర్రా ఫోన్స్ కానీ ఆ డివిడి ప్లేయర్స్ కానీ మొత్తం మా ఆయన మెమొరీస్ అనమాట. పెళ్ళి కాకముందు మెమొరీస్ అన్నీ మాకు చూపిస్తున్నాడు. ఇందాక చూసిరు కదా, నేను ఫస్ట్ కన్సీవ్ అయినప్పుడు గోలు పాప బిట్టు పాప అప్పుడు కన్సీవ్ అయినప్పటి మెమొరీస్ అనమాట. మెమొరీ కోసం అని చెప్పేసి అట్లనే పెట్టేసుకున్నా. అవి చూస్తే మాత్రం హ్యాపీగా అనిపిస్తుంది. కొన్ని మెమొరీస్ అంతే కదా, చూసిన ప్రతిసారి అయితే చాలా మళ్ళీ ఆ డేస్ అన్నీ గుర్తొచ్చేస్తాయి కదా. ఆ తర్వాత మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసిన. ఇది నెక్స్ట్ డే వీడియో అనమాట. ఏంటంటే ఫస్ట్ డేనేమో కొంచెం కొంచెం అయిపోయింది. సెల్ఫ్లలో బెడ్రూమ్లలో సజ్జలు కానీ లో రూఫ్ కానీ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ డే మాత్రం కిచెన్లో నేను ఇట్లా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. మొత్తం అన్ని డబ్బాలన్నీ తీసేసి కడిగేసుకొని మంచి పనికి రానివన్నీ పడేస్తున్నాను అనమాట. ఒక సైడ్ డోర్ కర్టన్స్ ఇంకా మ్యాట్స్ బెడ్షీట్స్ అవన్నీ వాష్ అవుతూ ఉన్నాయి, వాషింగ్ మిషన్లో వేసేసిన. ఇంకా ఇక్కడ ఏమో మొత్తం బాసన్ల స్టాండ్ని తోముదామని చెప్పేసి అయితే దాంట్లో ఉన్న సామాన్ అంతా తీసేస్తున్నా. నేను తీసేసిన తర్వాత బయటికి తీసుకెళ్ళి అయితే దాన్ని మంచిగా తోమేసి ఇందాక ఒక రెడ్ కలర్ వాకర్ చూసిరు కదా, మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటిది అని చెప్పేసి. ఆ వాకర్ అయితే కొత్తగానే ఉంది, మంచిగా ఉన్న దాన్ని పడేయడం ఎందుకులే అని అనుకున్నాము. ఏం చేద్దాం అని అనుకునేసరికి మా ఆయనకు తెలిసిన వాళ్ళలో ఒక ఆయన వాళ్ళ కొడుకుకి బాబు పుట్టిండంట. సో అందుకని చెప్పేసి చాలా డేస్ నుండి అడుగుతున్నాడు, తీసుకెళ్ళి ఇచ్చేద్దాం ఆయనకు అని చెప్పి అంటే ఆయనకైతే ఇచ్చేసిండు. ఆ వాకర్ తీసుకెళ్ళి మంచిగా వాష్ చేసేసి, నేనేమో బట్టలన్నీ వాష్ చేసి పైన అయితే ఆరేస్తున్నా. గాలి చూసిరా ఎట్లా కొడుతుందో, మస్తు గాలి వస్తుంది ఆ రోజు అయితే. తర్వాత హాల్లోకి వచ్చి అయితే మొత్తం బొమ్మలన్నీ నీట్గా తూడ్చేసి పెడుతున్నాను. బొమ్మలు చూసిర్రా ఎంత బాగున్నాయో, మంచిగా ఉన్నాయి కదా. ఇక్కడ ఈ 2 ఎద్దు బొమ్మలు చూసిరు కదా, అవైతే నాకు చాలా బాగా అనిపిస్తాయి చూడడానికి. ఇక్కడ ఫొటోస్ చూస్తురు కదా, ఇవన్నీ మా పెళ్ళప్పటివి అనమాట. మా చెల్లి ఇచ్చిన మెమొరీస్ ఇవన్నీ గిఫ్ట్గా ఇచ్చింది. చాలా బాగా అనిపిస్తాయి నాకైతే అవి చూసిన ప్రతిసారి మెమొరీస్ అన్నీ గుర్తొచ్చేస్తాయి. తర్వాత బెడ్రూమ్లో అయితే ఇట్లా సెల్ఫ్లో అన్నీ తూడ్చేసి పేపర్స్ అన్నీ వేసేసి సామాన్ అంతా అయితే నీట్గా దూడ్చిన తర్వాత ఎక్కడ సామాన్ అయితే అక్కడ పెట్టేసిన. తర్వాత ఇల్లంతా క్లీన్ అయిన తర్వాత అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. ఎన్నో రోజుల నుండి ఉన్న ఒక బరువు అయితే పోయింది అన్నట్టు అనిపించింది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి.